బాగా ఆలోచించండి, ఎవరు నష్టపోతారు? మనిషి నష్టపోతాడు. పాపం చేసిన వాడే నష్టపోతాడు. అసలు దేవునికి ఏం అవ్వదు, ఆయనకి పోయేది ఏం ఉండదు, ఆయనకి నష్టం ఏం ఉండదు. అర్థమైందా? కొన్ని కోట్ల మంది మనుష్యులను సృష్టింపగలిగే సామర్థ్యము గలవాడు ఆయన, సృష్టికర్త ఆయన. ఒకడు పోవడం వల్ల, ఒకడు చచ్చిపోవడం వల్ల, ఒకడు నశించిపోవడం వల్ల, లేదా ఒక నాశనం అయిపోవడం వల్ల, ఒక 10 మంది నరకానికి పోవడం వల్ల ఆయనకి పోయేది ఏమీ లేదు అసలు. అయినా కూడా ప్రేమ అనే ఏదైతే ఉందో ఆ ప్రేమ అనే భావన పిల్లల పట్ల ఉంటుంది కదా, మనకు కూడా ఉంటుంది కదా. మన పిల్లల పట్ల ప్రేమ, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. వాళ్ళు 10 మంది అయినా 20 మంది అయినా ప్రేమ ఉంటుంది, 2 అయినా 3 అయినా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమకు మూలమైన వాడు దేవుడు. ఆయన ఏమై ఉన్నాడంటే ప్రేమయ్యి ఉన్నాడు. ప్రేమయ్యి ఉన్నటువంటి దేవుడు తన పిల్లలను తనతో సమాధానపరుచుకోవాలి అనే ఒక ఆలోచనతో నశించిపోతే నశించిపోయారులే, పోతే పోయారులే, ఎవడెలా పోతే నాకేంటి అనే భావన లేకుండా ముందుగా సమాధానపరచాలి అనే పిలుపునిచ్చాడు. మీకు దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించండి. దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, మానవుడు తప్పు చేసినప్పుడు వెంటనే తృణీకరించాడు, ఫస్ట్ పిలిచి అడుగుతాడు. అది దేవుని లక్షణం. ఫస్ట్ పిలిచి ఏం చేస్తాడు? అడుగుతాడు. మొట్టమొదటి మానవుడి దగ్గరికి వెళ్ళిపోదాం. మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాము. ఆదాముకు ముందే చెప్పాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఈ తోట చెట్ల ఫలములలో ఏదైనాను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, నో ప్రాబ్లం, హ్యాపీగా తినొచ్చు. యూ కెన్ ఈట్ ఎనీ ఫ్రూట్, తినొచ్చు నువ్వు. బట్ ఒక చెట్టు పండు మాత్రం తినకో. కొన్ని 100,000 చెట్లు ఉన్నాయి కదా, నీ ఇష్టం వచ్చింది తిను, నీ ఇష్టం వచ్చింది నే, కానీ ఒక్కటి మాత్రం టచ్ చేయకంతే. ఇది ఆజ్ఞ. దీన్ని ఏమంటారు? ఆజ్ఞ. ముందుగా తెలపబడినటువంటి ఆజ్ఞ. సరే, ముందుగా ఈ ఆజ్ఞ తెలపబడినా కూడా ఆదాము తన భార్య వల్ల ప్రేరేపించబడ్డాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది భార్యలు తప్పుడు సలహాలు ఇస్తుంటారు, పనికిమాలిన సలహాలు ఇస్తుంటారు. ఎందుకంటే అందరూ గుణవతులు ఉంటారు కదా, గురుగువతులు ఉంటారు కొంతమంది, గురుగువతులు. ఈ గురుగులు ఏం చేస్తాయంటే తప్పుడు సలహాలు ఇస్తాయి భర్తకి. ఈ తప్పుడు సలహా వల్ల ఆ భర్త నాశనం అయిపోతాడు అనడానికి ఆదాము జీవితం ప్రత్యక్ష సాక్ష్యం. ఏంటి ఆ తప్పుడు సలహా అంటే, ఎక్కడో విన్నది, ఎవడో చెప్పాడు, వచ్చాడు, విన్నది బాగుంటుంది, ఈ పండు తిని మనం మీరు దేవతల వలె ఉంటారు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు అద్భుతం అయిపోతారు, ఇంకా మీకు మరణమే ఉండదు, సూపర్ మీరు, అది ఇది అనేసరికి ఆ అబద్ధాలని నమ్మేసింది. ఆ అబద్ధాలని నమ్మేసి వచ్చి బాగా ఇంజక్షన్ ఎవరికి ఎక్కించింది? ఈయనకి ఎక్కించింది. ఇంకా అంతే, ఆ ఇంజక్షన్తో ఉబ్బిపోయాడు, ఉబ్బులింగలాగా. ఉబ్బిపోయేసరికి ఉన్నది ఊడిపోద్దని తెలీదు. ఉబ్బిపోవడం బాగానే ఉబ్బిపోయాడు, ఇది ఎక్కిస్తుంటే, కానీ ఉన్నది ఊడిపోతుంది. ఆ సంగతి తెలియలా. చాలామంది ఉంటారు అలాగా, చాలామంది ఉంటారు. సో ఎప్పుడైతే ఈవిడ బాగా నూరు పోసేసిందో అప్పటికప్పుడు తినేద్దాం ఇంకా తినేసాడు. ఏం పర్లేదు, ఎవరి మాట ఖాతరు చేయట్లేదు ఇప్పుడు నువ్వు. నీ తండ్రి మాట, నీ దేవుని మాట. నీ దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త, ఆయన చెప్పాడు నీకు, నాయనా నీకు ఎన్ని ఉన్నాయి నాయనా, నీకేమైనా తక్కువ చేశానా? అన్నీ సమృద్ధికి ఇచ్చాను, నచ్చినవి తిను, ఏది కావాలంటే తిను. ఈ వనమంతా నీదే, ఈ భూమి అంతా నీదే. గట్టిగా మాట్లాడితే నీకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తిను. కానీ ఒక్క చెట్టు దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండి, ఇది నా ఆజ్ఞ, ఆజ్ఞాతిక్రమమే పాపం, ఈ ఒక్క చెట్టు దగ్గర మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. సో దేవుడు మాట ఖాతరు చేయకుండా అక్కడ ఆదాము చేసినటువంటి తప్పేంటంటే, భార్య మాట విని తినవద్దని ఆయనకు ఆజ్ఞాపించినటువంటి చెట్టు ఫలాన్ని తినడం. దట్ వాజ్ ద మెయిన్ మిస్టేక్ ఇన్ యాడమ్స్ లైఫ్. ఎప్పుడైతే తప్పు చేశాడో, ఆ తినవద్దన్న పండు తినేశాడో, నెక్స్ట్ దేవుడు మాట్లాడడానికి వచ్చాడు. ఆదామును పిలిచి, ఆదామా చదవండి ఒకసారి, చదవండి ఆదికాండం.
3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావనను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగానుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాడు. నెక్స్ట్ అడగగానే ఆదాము నుంచి వచ్చిన రెస్పాన్స్ చూడండి. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకియ్యగా నేను తింటిననెను. చూడండి, తప్పు చేసే ప్రతి ఒక్కడు చేసే పనికి మాలిన పనిదే. నువ్వు ఈ తప్పు చేసావా అని అడిగినప్పుడు వాడు ఏం చేయాలి? తప్పు చేసినోడు, నేను తప్పు చేశానండి, నన్ను మన్నించండి, అయిపోయింది అక్కడితో. కానీ తప్పు చేసినవాడు పనికిమాలోడు ఏం చేస్తాడో తెలుసా? ఆడేదో నీతిమంతుడిలాగా, ఆడేదో యథార్థవంతుడిలాగా, ఆడేదో గొప్పోళ్ళలాగా వాదనకు దిగుతాడు. ఇప్పుడు ఎవరితో ఆదాము వాదనకు దిగుతున్నాడు? దేవునితో. ఏమని? నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీయే నాకు ఆ పండు తెచ్చిచ్చింది, అందుకు తిన్నాను నేను. అసలు దేవుడు ఎందుకు అడుగుతున్నాడన్న కనీస జ్ఞానం ఉంటే సమాధానమా సమరమా? సమాధానమా సమరమా? సమాధానం. కానీ సమరాన్ని ఎన్నుకున్నాం అనుకో, నాశనం. ఎందుకంటే ఏనుగు పాదాల కింద నలిగిపోద్ది. మనం అందరం ఏగల్లాంటి వాళ్ళం, ఆయన ఏనుగులాంటాడు. ఆయనతో ఏ మానవుడు యుద్ధం చేయలేడు. మనందరం ఏగల్లా, ఇంకా తక్కువే. ఏగలతో కూడా పోల్చుకోకూడదు మనం. ఏగలతో కూడా పోల్చుకోకూడదు మనం. మానవులం మనం. ఉఫ్ అంటే ఏమైపోతాం? ఎగిరిపోతాం. ఇక్కడ వాదించకూడదు. దేవునితో సమాధాన పడమన్నప్పుడు సమాధాన పడాలి తప్ప దేవునితో వాదించడం అనేది అతిపెద్ద తప్పు. పాపంలో మళ్ళీ ఇంకో పెద్ద పాపం అన్నమాట ఇది. ఆదామా, నేను తినవద్దన్న తోటలో చెట్ల ఫలములు నీవు తింటివా అన్నప్పుడు తప్పైపోయింది మహాప్రభో, తిన్నాను మహాప్రభో, ఒళ్ళు కొవ్వెక్కింది మహాప్రభో, అలా చేసి ఉండకూడదు మహాప్రభో, నన్ను మన్నించు మహాప్రభో, నా బుద్ధి గడ్డి తినింది మహాప్రభో, తినమన్నది ప్రభో, నా ఉంది ప్రభో, నాకు సాటి అయిన అపాయం. ఈవిడేదో చెప్పింది ప్రభో, నా బుద్ధి ఏమైంది, నా జ్ఞానం ఏమైంది, నా బుద్ధి గడ్డి తినింది, నేను తినేసాను. ఇలా చేసి ఉండకూడదు అని అంటే దేవుని నిర్ణయం వెంటనే ఏమైపోద్ది? మారిపోద్ది. ఎక్కడైనా సరే అది మారిపోద్ది. దట్ ఈస్ ద రూల్, అంతే. కానీ ఎప్పుడైతే నువ్వు నాకు ఇచ్చిన, ఏదో ఎన్టీ రామారావులో డైలాగ్ చెప్పావు అనుకో, గోప పగిలిపోద్ది. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఏమన్నాడు? ఈ తోట చెట్ల ఫలములలో కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నా. నేను చూడండి, అది విధానం కాదు అసలు. సమాధాన పడమని దేవుడు పిలిచేప్పుడు మానవుడు సమాధాన పడాలి. నెక్స్ట్ హవ్వను పిలిచాడు. హవ్వను ఏమని పిలిచాడు? అమ్మా, నీవు చేసినది ఏమిటి అని అడుగగా ఏమనాలి వెంటనే? అయ్యా, బుద్ధి గడ్డి తినింది, తప్పైపోయింది అయ్యా, తప్పైపోయింది, పొరపాటు మాదే. ఆ దుష్టుడు వచ్చాడు, సర్పం వచ్చింది, ఈ పనికిమాలిన ఎక్స్ప్లెనేషన్ అంత ఇచ్చింది. ఆ బోధ నేను విన్నాను, ఆ బోధ విన్నాను గనుక నేను ఏం చేయాల్సి వచ్చింది? తప్పు చేయాల్సి వచ్చింది. నేను తప్పు చేయడం మాత్రమే కాకుండా నాతో పాటు నా భర్తను కూడా చెడగొట్టాను. లేకపోతే నేను ఒక్కదాన్నే పోవాల్సింది, నా భర్తను కూడా పాడు చేశాను. వెళ్ళి నా భర్తకే ప్రేమగా మళ్ళీ తీసుకుని వెళ్ళి తినిపించేశాను. అటు ఇద్దరం కూడా నీ కృపకు దూరం అయిపోయాం, అటు ఇద్దరం కూడా నీ ప్రేమకు దూరం అయిపోయాం. తప్పైపోయింది స్వామి అని అనాలి ఆయన్ని. తప్పైపోయింది ప్రభువా అనాలి. అలాగనలా మళ్ళీ ఈవిడు కూడా అదే దారి ఎంచుకుంది. ఏమంటుంది? సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా అంతే. ఎరా నువ్వేనా ఎరగొట్టావా అంటే నేను కాదండి అంటాడు ముందు.
బొంకడం. ఎరా నువ్వు తప్పు చేసావా? నేను కాదండి. అరే నువ్వేనా ఎలా చేసావు? నేను కాదండి. అంటే తోసేసే స్వభావం అన్నమాట. మనిషికున్న స్వభావం ఏంటి? తోసేసే స్వభావం, లేదా ఇతరుల మీదకి నెట్టేసే స్వభావం. నేను మంచోడిని, ఇంకంతే. ఈ ప్రపంచంలో ఎవరయ్యా నెంబర్ 1 మంచోడు అంటే నేనే. ఇది మనుషుల దగ్గర చెల్లుబాటు అవ్వచ్చేమో, ఎందుకంటే మనుషులకి నీ హృదయ రహస్యాలు తెలియవు కదా. మనుషుల దగ్గర చెల్లుబాటు అయితే అవ్వచ్చు, దేవుడి దగ్గర అవ్వదు. దేవుడి దగ్గరికి వెళ్ళి నేను మంచోడిని, నా అంత మంచోడు లేడు, నా అంత ఉత్తముడు లేడు అంటే పరిసయ్యులాగా అయిపోతావు. ఆయనకి అన్నీ తెలుసు కదా. ఏం దాచగలం మనం ఆయన దగ్గర? సృష్టమంతా ఆయన కంటికి కనబడుతుంది. సకల సృష్టిని సృష్టించినవాడు ఆయన. నిన్ను నన్ను సమస్త మానవాళిని కలుగజేసినవాడు ఆయన. ఆయనకి అన్నీ కనబడుతున్నాయి. అన్నీ కనబడుతున్నప్పుడు మనం ఆయన దగ్గర ఏం చేయకూడదు? నాటకాలు వేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, పద్ధతిగా మాట్లాడాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? పద్ధతిగా మాట్లాడాలి. ఆయన తప్పు చేస్తేనే గద్దిస్తాడు, తప్పు చేయకపోతే గద్దించేవాడు కాడు. నువ్వు తప్పు చేసావు ఆదామా, సో నిన్ను గద్దించాడు, నిన్ను పిలిచాడు, అడిగాడు. అప్పుడు నువ్వు ఏం చెప్పాలి? అయ్యా నా తప్పు అని చెప్పాలి. కానీ చెప్పలా. మళ్ళీ భార్యని పిలిచాడు, నువ్వేం చేశావు? అయ్యా నా తప్పు అని చెప్పాలి. కానీ ఏం చెప్పింది? ఆయనేమో ఈవిడి మీదకి గెంటేశాడు, ఈవిడేమో సర్పం మీదకి గెంటేసింది. అప్పుడు దేవుడు సర్పం దగ్గర నుంచి వెనక్కి వచ్చాడు. వాళ్ళు ఏమనుకున్నారు? సర్పం దగ్గర ఆగిపోతాడు అనుకున్నారు. ఆగడ. సర్పం దగ్గర నుంచి ఏం చేశాడు? మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి 3 నుంచి 2లోకి, 2 నుంచి 1లోకి వచ్చి గోప గుయ్యం అనిపించేశాడు. చూసారా? ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు జరుగుతున్న ప్రక్రియ ఇదే. దేవుడు మన నుండి పవిత్రత కోరుతున్నాడు, పరిశుద్ధత కోరుతున్నాడు, యథార్థత కోరుతున్నాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి నిన్ను సిద్ధపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. నిన్ను తోసేయాలని నరకానికి అనేది ఆయన ఆలోచన కాదు, నిన్ను నెట్టేయాలన్నది ఆయన ఆలోచన కాదు, నిన్ను నాశనం చేయాలన్నది ఆయన ఆలోచన కాదు. నిన్ను ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నాడు ఆయన? నిత్య జీవానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లాలన్నది మాత్రమే ఆయన ఆలోచన. అంతే తప్ప నీ దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. ఎవ్వరూ నశింపవలనని హెచ్చయింపక అంతటా అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఇది దేవుని ఆలోచన. సో అందుకే యెషయా గ్రంథంలో ఏమని పిలుస్తున్నాడట చూడండి. 1వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. చూశారు? మీ పాపములు లేదా మన పాపములు రక్తము వలె ఎలా ఉన్నాయంట? ఎర్రనివైనను. అవి హిమము వలె తెల్లవగును. చూడండి, రక్తవర్ణం వేరు, ఎరుపు రంగు వేరు, తెలుపు రంగు వేరు, రెండింటి క్వైట్ ఆపోజిట్. కానీ ఆ ఎరుపు రంగును కూడా ఎలా మారుస్తానంటున్నాడు ఆయన? తెల్లగా మారుస్తానంటున్నాడు ఆయన. ఎరుపు రంగును కూడా తెలుపుగా మారుస్తానంటున్నాడు ఆయన. మీ పాపములు రక్తం వలె ఒకవేళ ఎర్రనివైనను అవి మంచులాగా ఏమైపోతాయట? తెల్లగా అయిపోతాయట. మంచులాగా మార్చేస్తానమ్మా అన్నాడు. నెక్స్ట్ కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె ఎలా అయిపోతాయంట? తెల్లని వగును. అవి కెంపులాగా రెడ్గా ఉన్నా సరే వాటిని ఎలా మారుస్తానంటున్నాడు? వైట్గా మారుస్తాను. బట్ నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. చూడండి ఎంత బాగుందండి పిలుపు. బాగుందా బాలేదా? అప్పుడప్పుడు మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు, అరే తప్పు చేసావా? చేశాను డాడీ, ఇంకోసారి ఇలా చేయడానికి వీలు లేదు, నా మాట విను. ఇదే ఎక్కువ వాడుతుంటాం పదం. తల్లిదండ్రులు ఎక్కువ పిల్లలతో వాడే పదం ఏంటి? మాట విను. నా మాట విను. నువ్వు నా మాట విన్నావు అనుకో ఏంటి? నో పనిష్మెంట్. అంతే కదా? నువ్వు నా మాట విన్నావు అనుకో నిన్నేమన్ను.
నువ్వు నా మాట విన్నావు అనుకో, నీకు అనుకూలంగానే ఉంటుంది అంతా కూడా. నువ్వు నా మాట వినలేదనుకో, అక్కడ నుంచి నీ మీదకి ఏమొస్తుంది? పనిష్మెంట్ వస్తుంది, శిక్ష వస్తుంది. ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా బిడ్డ, నువ్వు నా మాట విను. ఏం చేసేయాలి? సమ్మతించాలంట. దేనికి సమ్మతించాలి? ఇప్పుడు నువ్వు తప్పు చేసావు కాబట్టి పిలుస్తున్నాడు దేవుడు. ఎరా సమాధాన పడతావా, సమరమా? రెండింటిలో దేనికి ఓటేస్తావు? సమాధానమా, సమరమా? సమరమే అన్నావు అనుకో, అయిపోయింది జీవితం. దేవునికి శత్రువు అవుతావు. దేవునికితో శత్రుత్వం పెట్టుకున్నావు అనుకో కాసేపు. ఎలా ఉంటుంది చెప్పండి? దేవునితో యుద్ధం, దేవునితో వైరం ఎలా ఉంటుంది? ఎందుకు పనికిరాం? సో దేవునితో శత్రుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం కాకూడదు, ముందుకు పోకూడదు. అసలు ఆగాలి. లేదు రెచ్చిపోయి విర్రవీగిపోతే ఏమైపోద్ది? చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఫస్ట్ నుంచి కూడా ఆయన పిలుపు అలాగే ఉంది. నాయన మీరు రండి, సమాధాన పడండి. మీ లైఫ్లో ఎక్కడైతే ప్రాబ్లం జరిగిందో, ఎక్కడ తప్పు జరిగిందో, ఆ తప్పును మీరు ఇమ్మీడియట్గా ఏం చేయండి? దిద్దుకోండి. ఎంత మంచి పిలుపు ఇది! వస్తుంది అసలు అవకాశం? చాలా సందర్భాల్లో చాలామంది అవకాశమే ఇవ్వరు. చాలా సందర్భాల్లో చాలామంది ఇంకో సెకండ్ ఛాన్స్ ఇవ్వరు. ఫస్టే కట్ చేసి పడేస్తారు. కానీ సెకండ్ ఛాన్స్ ఇచ్చేంతటి మంచి మనసు దేవునికి ఉందంటే, ఇంకా గట్టిగా మాట్లాడితే సెకండా, థర్డా, ఫోర్తా, ఫిఫ్తా, సిక్స్తా, సెవెంతా, ఎయితా, నైన్తా, టెన్తా, ఎన్ని ఛాన్సులు ఇచ్చాడో కొంతమందికి. ఇవ్వలా? ఒకసారి మీరు ఇలా గుండెల మీద చేసుకుని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా, పక్కోళ్ళు కూడా మనకి ఎందుకు, పక్కోళ్ళతో మనకు పనే ఉంది, మనమే ఇలా గుండెల మీద చేసుకుని అలా కళ్ళు మూసుకొని, దేవుడు నాకు ఎన్ని ఛాన్సులు ఇచ్చి ఉంటాడు అని అనుకోండి ఒకసారి మనసులో. అనుకోండి. బాధగా ఉందా? అనుకోలేరా? అనుకోలేకపోతున్నారా ఏంది? అనుకోగలరా? ఒకసారి అలా గుండెల మీద చేసుకుని, నా దేవుడు, నా తండ్రి నాకెన్ని ఛాన్సులు ఇచ్చి ఉంటాడు అనుకోండి అయ్యా. అనుకోండి ఒకసారి. మీరేమైనా పరలోకం నుంచి ఇప్పుడు ఫ్రెష్గా దిగొచ్చారా? లేదు కదా. అనుకోండి ఒకసారి. ఏమనుకోండి మనసులో? నా దేవుడు నాకు ఎన్ని అవకాశాలు ఇచ్చి ఉంటాడు, నేను ఎన్నిసార్లు పడిపోయి ఉంటాను, నేను ఎన్నిసార్లు తప్పిదంలో ఉండుంటాను, నేను ఎన్నిసార్లు ఆయనకి అవిధేయంగా బ్రతికి ఉండుంటాను. ఒకసారి అనుకున్నారా మనసులో? అనుకున్నారా? మనసు ఏమంది? ఒకసారే అందా, 2 సార్లే అందా? ఏమంటో తెలుసా? అవి మా తల వెంట్రుకల కంటే మించిపోతున్నాయి బాబయ్యా అంటాం మనం. ఒక్కోసారి ఆ ఫీల్ మనకు తెలుస్తుంది. అవును తండ్రి, మేము చాలా సందర్భాల్లో నిన్ను బాధ పెట్టాం, చాలా సందర్భాల్లో నీకు విరోధంగా నడుచుకున్నాం, చాలా సందర్భాల్లో మేము దారి తప్పేశాం, అయినప్పటికీ మీ కృప మమ్మల్ని విడవలేదు, ఎడబాయలేదు. అనేకమైన ఛాన్సులు ఇచ్చావు ప్రభువా, నువ్వు ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు ఛాన్సులు? సమాధాన పడమని ఇచ్చావు. ఎందుకో చెప్పనా? ఒక మాట చెప్తాను చూడండి. మనం దేవునితో వాదించకూడదు, దేవునితో సమాధాన పడాలి. దేవుని యొక్క లక్షణం ఏంటంటేనట, ఇశ్రాయేలీలకు ముందే నేర్పించాడు. మీరు ఏదైనా ఒక దేశం మీదకు యుద్ధానికి వెళ్ళాలనుకుంటే, యుద్ధానికి వెళ్ళే ముందు సమాధానం పంపండి. సమాధానమా అని అడగండి. లేదు సమాధానం కాదు సమరమే అన్నారనుకో, ఆ తర్వాత ఇంకా వాళ్ళ సరదా తీర్చేయండి. లేదు సమాధానమే అన్నారనుకో, మీరేం చేయకండి వాళ్ళని అన్నాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 20వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 10వ వచనం చూడండి జాగ్రత్తగా. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 10వ వచనం ఏముంది అక్కడ? యుద్ధము చేయుటకు మీరొక పురము మీదకి పోయినప్పుడు, మీరొక పురము మీదకి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తం ఫస్ట్ ఏం పంపించాలంట? రాయబారం పంపించండి. ఆ రోజుల్లో రాజ్యాలు కొనసాగుతున్నటువంటి దినాలలో, రాజరికపు వ్యవస్థ నడుస్తున్నటువంటి దినాలలో మీరు ముందు యుద్ధానికి వెళ్ళిపోకండి. ముందు ఏం పంపించండి? సంధి చేసుకునే ప్రయత్నం చేయండి. సమాధానం పంపించండి. సమాధానం పంపిస్తే
ఒకవేళ వాళ్ళు ఎందుకు మనకి రక్తపాతం, ఎందుకు మనకి గొడవ, ఎందుకు మనకి ప్రాణ నష్టం, జన నష్టం, ఆస్తి నష్టం, సో మనం ఇక్కడితో క్లియర్ చేసేసుకుందాం అని సమాధానానికి ఒప్పుకున్నారనుకోండి, సంధికి ఏ ప్రాబ్లం లేదు. దేవుడు నేర్పించాడు చూడండి, సమాధానమే ఫస్ట్, సంధి ఫస్ట్. అంటే దేవుడు తన ప్రజలకు నేర్పిస్తున్నాడు అన్ని విషయాల్లో కూడా. అరే నాయనా, మీరు గొడవలకు వద్దు, సమాధానానికి పొండి. యుద్ధానికి వద్దు, సమాధానానికి పొండి. తప్పు జరిగితే ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవునికి శత్రువు అవ్వకండి. మీ అందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. మీ అందరి జీవితాల్లో ఆయన హెచ్చించగల సమర్థుడు. ఆయన మిమ్మల్ని దీవించగల సమర్థుడు. అసలు మీకు విషయం చెప్పనా, నీటికున్న ముఖ్యమైన లక్షణం దాహాన్ని తీర్చడం. అదే వరదగా మారితే ప్రాణాలు తీస్తుంది. అగ్నికున్న ముఖ్యమైన లక్షణం మనకు ఉపయోగపడటం, మన ఆకలి తీర్చడానికి, వండుకోవడానికి ఉపయోగపడడం. అదే పెచ్చిమీరిపోతే మొత్తాన్ని తగలెట్టేస్తుంది. గాలికున్న ముఖ్యమైన లక్షణం మన ఊపిరి చల్లగా ఉండడం, మనకు ఊపిరినివ్వడం. అదే పెనుగాలి ప్రభంజనం అయిపోతే మొత్తం అంతటిని తుడిచిపెట్టేస్తుంది. భూమికి ఉన్న ప్రధానమైన లక్షణం మనల్ని మొయ్యడం, మన ఆకలి తీర్చడం, మన కోసం పండటం. అదే కంపిస్తే, నెరలు విడిస్తే ఎవరిని లేకుండా చేసేస్తుంది. ఆకాశం అనేది ఈ అంతటినీ పట్టే ఒక అందమైన శూన్యం. అదే ఆకాశం రగులుకుంటే దానిలో ఏదీ మిగలదు. అంటే ఈ పంచభూతాలు దేవుని యొక్క లక్షణాలు కలిగినవై సమస్త మానవాళిని పోషిస్తున్నాయి. ఏవైతే మానవుడిని పోషిస్తున్నాయో అవే మానవుడి మీద తిరుగుబాటు చేస్తే మానవుడు ఈ ప్లానెట్ మీద ఇంత హ్యాపీగా, ఇంత సంతోషంగా, ఇంత సుఖంగా బతకలేడు, బతికి బట్ట కట్టలేడు. కాబట్టి మానవుడు గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నేను దేవునితో వాదించడానికి పుట్టలేదు. దేవుడు నన్ను అడిగినప్పుడు, దేవుడు నన్ను గద్దించినప్పుడు, దేవుడు నాకు బుద్ధి చెప్పినప్పుడు, దేవుడు తన సేవకుని ద్వారా నాతో మాట్లాడినప్పుడు నేను నా తప్పొప్పుకుని విడిచిపెట్టేసి ప్రభుతో సమాధాన పడిపోతే ఇక నాకు ఏ ప్రాబ్లం ఉండదు. నేను దాన్ని ఏం చేసుకోకూడదంటే పెద్ద చేసుకోకూడదు, నేను దాంట్లో మితిమీరిపోకూడదు, నేను హద్దు దాటిపోకూడదు. ఈ విషయం మనకు అర్థం కావాలి. చూడండి, మానవుల జీవితాలు ఆయన ముందు ఎలా ఉంటాయంటే, ఎవిడెన్స్ లేకుండా ఆయన మనతో మాట్లాడట్లేదు. మన జీవితం మొత్తం ఆయన దగ్గర ఉంది. అర్థమైందా? ఎవిడెన్స్ ఉంది ఆయన దగ్గర. మన జీవితం మొత్తం ఉంది ఆయన దగ్గర. నీవు కూర్చున్నప్పుడు, నీవు నిలబడినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అన్నీ ఆయనకి తెలుసు. ఇంకా గట్టిగా మాట్లాడితే చూడండి, కీర్తనల గ్రంథం 90వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 8వ వచనం. మోషే గారి ప్రార్థనలో ఏమంటున్నాడు ఆయన? మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు అన్నాడు మోషే గారు అంటున్నారు, మా దోషములను నీవు నీ ఎదుట ఎక్కడ తప్పిపోగలమే, ఎక్కడ దాచుకోగలమే, ఎక్కడ పారిపోగలం? మా వల్ల అవుతుందా పారిపోవడానికి? అవ్వదు ప్రభువా. మా దోషములన్నీ ఎక్కడున్నాయట? నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నెక్స్ట్, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. చూసారు, రహస్య పాపాలంటే దేవుడికి రహస్యం అని కాదు, మానవులందరికీ రహస్యంగా ఉన్నాయి ఇవి. దేవుడికి ఏ రహస్యం లేదు. ఆయన దగ్గర మనకు రహస్యాలు ఏముంటాయి, సీక్రెట్లు ఏముంటాయి? మన కడుపులో ఏముందో స్కానింగ్ మిషన్కి తెలిసిపోయినట్టు మన లోపల ఏముందో కంటికి తెలియదు, కానీ దేనికి తెలిసిపోద్ది? స్కానింగ్ మిషన్కి తెలిసిపోద్ది. మన కడుపులో ఏముందో స్కానింగ్ మిషన్కి తెలిసిపోయినట్టు మన జీవితం మొత్తం ఎవరికి తెలుసు? సర్వోన్నతుడైన దేవునికి తెలుసు. ప్రియమైన దేవుని ప్రజలారా, గుర్తుపెట్టుకోండి, ఆయనకి అన్నీ తెలుసు. సో కాబట్టి దేవునికి సమస్తము తెలుసు కాబట్టి, దేవుడు సమస్తము ఎరిగినవాడు కాబట్టి ఆయన దగ్గర మనం ఇంకేం చేయకూడదు? ప్రభువా ఇలాగా అలాగా అని అనకూడదు. ఇంకా ఏమని ఒప్పేసుకుంటున్నాడు ఇక్కడ భక్తుడు? చూడండి ఏమని ఒప్పుకుంటున్నాడు? మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు ఏమవుతున్నాయి? కనబడుతున్నాయి. దేవుడు దర్శనమిస్తే మన రహస్య పాపాలన్నీ ఏమైపోతాయట? కనబడతాయి. మన సీక్రెట్లన్నీ బయటకు వచ్చేస్తాయి, కనబడుతున్నాయి. మోషే ఎంత మంచోడు, ఒప్పేసుకున్నాడు. దేవుని లక్షణం ఎంత గొప్పదంటే, దేవుని ఆలోచన ఎంత గొప్పదంటే, నాయన మనం
ఒకసారి కూర్చొని మాట్లాడేసుకుంటే, నువ్వు ఒప్పుకుంటే, విడిచిపెట్టేస్తే, మారు మనసు పొందితే మన వివాదం అక్కడితో ఏమైపోద్ది? సద్దుమణిగిపోద్ది. రండి మన వివాదమును తీర్చుకుందాం. మొన్న వారం కూడా అదే మాట్లాడాను. ఎన్ని వివాదాలు ఉన్నాయో చూసుకోవాలి. ఈ వారం సెకండ్ పార్ట్ మాట్లాడుతున్నాను. ఇదొక వివాదం. ఏది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వివాదం ఏమిటి? పాపము. ఏమిటి? పాపము. మొన్న వివాదం ఏమిటి? ఆయన పని చేయడం. మీకు చెప్పాను కదా, మన వారం మర్చిపోయినప్పుడే. మర్చిపోండి, మంచిది, మర్చిపోండి. అలాగే ఏ వారం ఆ వారమే మర్చిపోండి. అంటే పాపం మెదడు మరీ చిన్నది కదా, ఎక్కువ గుర్తుపెట్టుకోలేరు. మన వారం మనం మాట్లాడుకున్నాం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ నా కార్యములను చూడరు. అది అయోగ్యత. అయోగ్యముగా ఎవడు ఈ రొట్టె ద్రాక్ష రసంలో పాలిభాగం తీసుకోకూడదు. అందులో పాలిభాగం తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ దేవుని పనిలో నిలబడాలి, దేవుని పనికి సహకారులుగా నిలబడాలి, ఆయన పరిచర్యలో వాడబడాలి. ఇది దేవుడు అందరికీ ఇచ్చినటువంటి బాధ్యత. రైట్? సో ఈ వారం మాట్లాడుకుంటున్నాం, రండి మన వివాదం తీర్చుకుందాం. నాతో నీకున్న సమస్య ఏదైనా సరే ఇక్కడే పరిష్కారం అయిపోవాలి. దాన్ని మోసుకుని తిరక్కో, వదిలేదాన్ని, క్లియర్ చేసేసుకో. ఆప్షన్ ఎవడు ఇవ్వడు అసలు, కానీ నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. అదేమిటట? మీ పాపములు, మా రహస్య పాపాలు నీ ముఖకాంతిలో ఏమవుతున్నాయి? కనబడుతున్నాయి. చూడండి, అదే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. అదే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అందుకే ఒకటో వచనంలో చెప్తున్నాడు చూడండి, 59:1 నుంచి చదవండి. రక్షింపక నేరక ఉండునట్లు దేవుని హస్తం ఏం కొరచగా లేదు, అది గుర్తెట్టుకో అన్నాడు. అంటే ఎందుకు ప్రభా మమ్మల్ని రక్షించట్లేదు? హస్తం ఏమైనా కొరచగా ఉందా అంటే, నాయన మిమ్మల్ని రక్షించలేనంత చిన్న హస్తం అయింది కాదు, అయింది అతి పెద్ద హస్తం. మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఆయన. నెక్స్ట్, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందం ఏం కాలేదు. భక్తుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారా? విననేరకు ఉండునట్లు ఆయన చెవులు ఏం కాలేదు, మందం కాలేదు. మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? మీకు ఎందుకు సమాధానం రావట్లేదు? మీకు ఎందుకు రక్షణ రాలేదు? మీకు ఎందుకు సహాయం రాలేదు? మీరు ఎంత ప్రార్థన చేసినా ఆయన ఎందుకు వినలేదు? మీకు ఎందుకు జవాబు రాదు? మీరు ఎందుకు నష్టపోయారు? మీరు ఎందుకు నాశనం అయిపోయారు? మీరు ఎందుకు లాస్ అయ్యారు అని అంటే, మీ లాస్కి కారణం మీరే, మీ నష్టానికి కారణం ఎవరు? మీరే. మీ అస్వస్థతకి కారణం ఎవరు? మీరే. మీ అనారోగ్యానికి కారణం మీరే. ఏంటట కారణం? మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చెను అన్నాడు. అడ్డంగా వచ్చినాయి అంట. అది చిన్నప్పుడు కథ చదివాం. అది కథ చదివేమా, ముసలమ్మలు చెప్పారు. చేప ఎందుకు ఎండలేదట. చేప ఎందుకు ఎండలేదంటే ఏం అడ్డంగా వచ్చిందట? గడ్డి మేట అడ్డంగా వచ్చిందట. గడ్డివామ అడ్డంగా వచ్చింది కనుక ఏం ఎండలేదట? ఎండ తగలక చేప ఎండలేదంట. అది నిజమే. నిజంగానే చేప ఎండబెడితే, ఏదైనా అడ్డం వస్తే, సూర్యుడి కాంతి తగలకపోతే అదేమవ్వదు? ఎండదు. బట్టలు ఆరబెడితే సూర్యుని కాంతి ఆ బట్టలకు తగలకపోతే అదేమవ్వో? బట్టలు ఆరో. తెలిసిన సత్యాలు ఇవి. ఇప్పుడు మరి మనకెందుకు రక్షణ రాలేదు? మనకెందుకు సహాయం రాలేదు? మనకెందుకు స్వస్థత రాలేదు? మనకెందుకు జవాబు రాలేదు? మనకెందుకు ఆశీర్వాదం రాలేదు అంటే, దేవుడు చెప్తున్నాడు, నాయన రక్షింపనేరకు ఉండినట్లు నా హస్తం ఏమి కొరచ కాలేదు, విననేరకు ఉండినట్లు నా చెవులేమి మందము కాలేదు. కానీ ప్రాబ్లం నీ దగ్గర పెట్టుకుని నా దగ్గరికి వస్తే అట్ట? ప్రాబ్లం ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు? నీ దగ్గర పెట్టుకున్నావు. నా దగ్గర లేదు ప్రాబ్లం, నీ దగ్గర ఉంది ప్రాబ్లం అన్నాడు దేవుడు. ఏంటి ప్రాబ్లం? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. ఈ దరిద్రం అంతా మీ లోపల పెట్టుకొని, ప్రభువా మాకెందుకు సహాయం చేయట్లేదు, ప్రభువా మాకెందుకు జవాబు ఇవ్వట్లేదు, ప్రభువా మాకెందుకు ఇలా చేస్తున్నావు? దేవుడు అంటున్నాడు, నాయన ముందు మీ జీవితాల్లో మార్పు కోరుతున్నాడు. ఆయన మీ జీవితాల్లో దేవుడు ఏం కోరుతున్నాడు? మార్పు కోరుతున్నాడు. ఇది వద్దు నాయన, మీరు మారాలి, ఇక్కడ మారాలి, మీరు ఇక్కడ తప్పు జరుగుతుంది, దిద్దుకోవాలి, ఇక్కడ ప్రాబ్లం ఉంది, మీరు క్లియర్ చేసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు.
మీ 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 ప్రార్థనకే మీ ప్రార్థన నా దగ్గర రాకుండా, మీరు నా కంటికి కనబడకుండా కోట కట్టేసుకున్నారు. మీరు దుర్గాలు కట్టుకున్నారట. దుర్గాలు కొండలు కొండల్లాగా ఉన్నాయి. ఏమిటవంటే మీ అవిధేయత, మీ పాపం, మీ పాపం. మరి సమాధాన పడతావా నాతో అంటున్నాడు దేవుడు. అది తీసేస్తావా, అది తొలగిస్తావా, నేను నీతో సమాధాన పడతాను. అదొక్కటే నీకు నాకు మధ్య అడ్డంగా కనబడుతుంది. అదొక్కటి తీసేద్దాం, మన ఇద్దరి మధ్యలోకి ఏ ప్రాబ్లం ఉండదు, ఏముండదు. మొన్న ఒక భర్తను చూశాను, ఒక అమాయకుడైన భర్తని. అలా ఆవిడ తప్పు చేసింది, పాపమే చేసింది, పాపంలోనే ఉంది, రెడ్ హ్యాండెడ్గా దొరికింది, 2 పిల్లలు ఉన్నారు. కానీ ఈయన ఏమంటున్నాడు తెలుసా ఆ భార్యతో? ఏమే, నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా, నిన్ను ఏం ఇబ్బంది పెట్టాను, నేను ఎప్పుడైనా బాధ పెట్టానా, నీకేమైనా లోటు చేశానా, నేను కంటికి రెప్పలా కాపాడుకున్నాను కదా, మార్పు చెందవే, ఆడిని వదిలేవే, కలిసి కాపురం చేద్దాం అంటున్నాడు. అసలు ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి. నన్ను కాకపోతే కనీసం పిల్లల మొహం చూడవే అన్నాడు అతను. అయినా కఠినాత్మురాలు కరగలేదు. పిల్లల్ని విడిచిపెట్టి ఆ గాలోడితో వెళ్ళిపోయింది. నిజం, పిల్లల్ని విడిచిపెట్టి ఆ దుర్మార్గుడితో వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి అర్థం అవుద్ది తాను ఏం వదులుకుందో, ఏం కోల్పోయిందో, ఏం పోగొట్టుకుందో కొన్నాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ పాత జీవితం రావాలంటే రాదు. కానీ అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారంటే అది ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం అది. అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే నువ్వు తప్పు చేసినా కూడా, నువ్వు పాపంలో పడిపోయినా కూడా, నువ్వు అవిధేయత స్థితిలో బంధింపబడున్నా కూడా మళ్ళీ నీకు ఒక ఛాన్స్ ఇచ్చి వెనక్కి తెచ్చుకుని నిన్ను శుద్ధీకరించి కడిగి మంచిగా మార్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. పడిపోయిన నీ స్థితిలో నుంచి వదిలేయాలనుకోవట్లేదు ఆయన నిన్ను. ఆ పడిపోయిన స్థితిలో నిన్ను తిరిగి నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన. మళ్ళీ ఇక్కడ నీకు ఒక అందమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే నరికేసిన ఆ మొద్దులో నుండి మళ్ళీ ఒక చక్కటి చిగురు బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, దీవించాలనుకుంటున్నాడు నిన్ను ఆయన. అదే కదా ఆ బైబిల్ గ్రంథం అంతా సెలవిస్తుంది. మీరు ఎక్కడ చూసినా మీకు ఆ భావజాలమే కనబడుతుంది. చూడండి, కావాలంటే మీరు ఎక్కడైనా వెతకండి, మీకు ఆ భావజాలం స్పష్టంగా కనబడుతుంది. ఆయన ఎందుకు మీకు దూరంగా ఉన్నాడు అంటే ఇదే, మీ పాపములు ఆయన ముఖమును మీకు ఏం చేశాయి, మరుగు చేసాయి. అదే అధ్యాయం 12వ వచనంలో కూడా చూడండి ఏమంటున్నాడు. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యమే పలుకుతున్నాయంట. ఇంకేం కావాలి? చేసిన పాపమే పలుకుతుంది సాక్ష్యం. మా పాపములు మా మీద ఏం పలుకుతున్నాయి? సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుదీయుటయు, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమును యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. చూడండి ఎంత గొప్ప భయంకరమైన అవిధేయతా స్థితిది. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని సంఘమా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనను మనంతట మనమే కోల్పోయే విధంగా దుష్టుడు రచించినటువంటి ప్రణాళికలో ఎంతోమంది బలైపోతున్నారు. ఆ మోయాబీయులతో, మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయునట్లుగా ప్రేరేపించడం వల్ల, ఇశ్రాయేలీలు ఆ ఒక్క తప్పు చేయటం వల్ల దేవుడు వదిలేశాడు. అలానే ఆ ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేలాగా దుష్టుడు ప్రేరేపించాడు. ఆ మోయాబీయురాళ్లతో వ్యభిచరించడం వల్ల, మోయాబు స్త్రీలతో వ్యభిచరించడం వల్ల ఇశ్రాయేలీలందరూ నాశనం అయిపోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు ఆ రోజు. అంటే దేవుడికి ఏది నచ్చదో అది జయించాడు వాళ్ళ చేత. ఆ సలహా ఇచ్చాడు, ఇగో ఇలా చేస్తే దేవుడు కృప వదిలేస్తుంది, ఇలా చేస్తే దేవుడి ఆశీర్వాదం వాళ్ళకు ఉండదు, ఇలా చేస్తే దేవుని దీవెన వాళ్ళకి రాదు. సో కాబట్టి ఇలా నడిపిస్తే వాళ్ళ దేవుడు దూరం అయిపోతారు. ఇది చేద్దాం బాగుంటుంది, ఇలా చేయిద్దాం బాగుంటుంది అని చెప్పి వాళ్ళను దేవునికి దూరం చేసేటు విధంగా, దేవునికి దూరం చేసే ప్రక్రియ ప్రారంభించారు. మీరు అర్థం చేసుకోండి ఈ విషయాన్ని.
మీరు గ్రహించండి. అసలు మీకు ఎంత మంచి ఛాన్స్ వచ్చిందో కదా ఈ ఈ ఈ ఆదివారం. దిస్ ఏ వండర్ఫుల్ ఛాన్స్ టు యూ అండ్ ఆల్. చాలా అద్భుతమైన అవకాశం వచ్చింది మనందరికీ. ఈ అవకాశాన్ని మనందరం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అవును ప్రభువా, లోకంలో ఎంతోమంది ఈ పిలుపు వినలేకపోయారు, నేను విన్నాను, నేను మీతో సమాధాన పడాలని మీరు నన్ను పిలుస్తున్నారు, నాకు అర్థమవుతుంది ఈ విషయం, నేను సమాధాన పడతాను ప్రభువా, నాకెందుకు ప్రభువా మీతో యుద్ధం, అయినా మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత ప్రేమించకపోతే మట్టి పురుగులు అంటోండి నా దగ్గరికి మీ పిలుపు రావడం ఏంటి, ఎందుకు పనికిరాను నేను, నన్ను మీరు పిలవడం ఏంటి, నన్ను మీరు మీ సమాధాన సువార్త నా దగ్గర రావడం ఏంటి అనే భావజాలం ఎవరికి కలిగిందో వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా ఏమైపోతారు? దేవుని మాటకు రెస్పాండ్ అయిపోతారు. రెస్పాండ్ అయిపోయి, ప్రభువా ఈ ఛాన్స్ ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి, ఈ అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా అని చెప్పేసి వెంటనే వాళ్ళ వివాదాన్ని ఏం చేస్తారు? తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. దేవుడే కదా పిలిచింది, రండి రండి మన వివాదం తీర్చుకుందాం రా అని పిలిచాడు. ఆ పిలుపు రావడమే గొప్ప అదృష్టం అనుకుంటారు. మరి మీలో ఎంతమంది అనుకుంటున్నారు ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాగా? ఆయన పిలుపు నాకు రావడమే నాకు గొప్ప అదృష్టం, ఆయనను పిలవడమే నాకు గొప్ప అదృష్టం. ఎస్, నిజం. ఆయన పిలుపు మన దాకా రావడం ఎంత గొప్ప ధన్యత. మెలనైన ఆయన స్వరం నాకు మాత్రమే వినబడుతోందంటే నేను ఎంత ధన్యుణ్ణి, నేనెంత ధన్యురాలిని. ఆయన స్వరం నాకు వినబడుతోంది. పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, నా బిడ్డ అని పిలుస్తున్నాడు, నా కుమార్తె అని పిలుస్తున్నాడు, నా కుమారుడా అని పిలుస్తున్నాడు. ఆయన పిలుపు విని మనం ఏం చేయాలి? తిరగబడాలా లోబడాలా? తిరగబడాలా లోబడాలా? లోబడాలి బిడ్డ, తిరగబడకూడదు. తిరగబడితే పోతాయి, మొత్తం పోతాయి, ఉన్న ఎన్ని పోతాయి. ఆశీర్వాదం పోద్ది, దీవెన పోద్ది, నిత్య జీవం పోద్ది, కృప పోద్ది, రక్షణ పోద్ది, సమాధానం పోద్ది, అన్నీ పోతాయి. ఎవ్రీథింగ్ తుడిచిపెట్టుకుపోతాయి. దేవునితో వైరం మనుషులకు మంచిది కాదు. అందుకే ఆయనతో సమాధానమే మంచిది. ఆయన పిలిచాడు, ఆయన పిలిచినప్పుడు వినాలి. పిలిచినప్పుడు ఆయన మాటకి ఏమవ్వాలి? లోబడాలి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. మీ దోషములు వాటి క్రమాన్ని తప్పించేశాయి. మీ దోషములు వాటి క్రమాన్ని ఏం చేశాయి? తప్పించేశాయి. క్రమం తప్పిపోయిందంట ప్రకృతిలో. దానికి కారణం ఏంటి? మీ దోషాలు వాటి క్రమమును తప్పించాను. నెక్స్ట్, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. గట్టిగా అండర్లైన్ చేయండి అందరూ ఆ మాట. మీకు మేలు కలుగకుండుటకు, చెప్పండి అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. దట్స్ ఆల్. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటే ఇప్పుడు మీ పిల్లల మీద మీకు ఎప్పుడు కోపం వస్తుంది? మీకు నచ్చని పని చేసినప్పుడు, ఆబ్వియస్లీ అంతే కదా. మీకు ఎప్పుడైతే మీకు నచ్చని పని మీ పిల్లలు చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ మీద మీకు ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఎవరి మీదైనా సరే మనకు కోపం ఎప్పుడు వస్తుంది? మనకు నచ్చని పని చేసినప్పుడు కోపం వస్తుంది, అంతేనా? ఇప్పుడు దేవుడికి మీ మీద కోపం ఎందుకు వస్తుంది? ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు అని ఉంది. ఆయన ఎంత వాత్సల్య సంపూర్ణుడో, ఆయన ఎంత ప్రేమ గలవాడో. అలాగే ఎప్పుడైనా తప్పు చేసినట్టు ఆయన దేవునికి కోపం వస్తుందట. ఎందుకు కోపం వచ్చింది దేవునికంటే మన అతిక్రమ క్రియల వల్ల. మీ పాపములే కారణం అని ఎంత క్లియర్గా ప్రవక్త చెప్తున్నాడు చూడండి. ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? మీకు మేలు కలుగకుండునట్లు మీ పాపములే కారణం. మీకు మేలు ఎందుకు కలగట్లేదంటే మీరు పాపం చేయడం వల్ల మీకు మేలు కలగట్లేదు. మీరు పాపం చేయకపోతే మీకు ఏం కలుగుద్ది అనమాట? మేలు కలుగుద్దని కదా దాని అర్థం. మీరు పాపం చేయకుండా ఉండండి, మీకు మేలు కలుగుద్ది అంటున్నాడు ఆయన. నా ఆజ్ఞలను అతిక్రమించకంటే మీకు మేలు చేస్తాను నేను. మీరు నా ఆజ్ఞలను అతిక్రమిస్తే పైపులు ఏదో అడ్డం పడింది కాబట్టి వాటర్ ఏమవట్లేదు? ఫ్లో అవ్వట్లేదు, ముందుకెళ్ళట్లేదు, ధార రావట్లేదు. ఆ అడ్డం తీసేస్తే ధార ఏమవుతుంది? చక్కగా వస్తుంది. అడ్డం తీసేస్తే చక్కగా ధార వస్తుంది. అలాగే మీ కుటుంబం మీదకో లేదా మీ జీవితంలోనికో మీ పిల్లల జీవితంలోనికో దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం రాకుండా అడ్డుకట్టలు ఎవరు వేశారంటే సాతాను కాదు. సాతాను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఏం చేయలేడు? ఆపలేడు. మనతో మనమే ఆపించుకునేలాగా చేస్తాడు వాడు. సాతానుకున్న తెలివి అదే. నీ వేలుతో నీ కన్నే పొడుచుకునేలా చేస్తాడు. దేవుడు ఎప్పుడు మన ఆశీర్వాదాన్ని ఆపేవాడు కాదు. ఆయన ఆశీర్వాదం సంపూర్ణుడు.
ఆయన ఆశీర్వదించేవాడు, దీవించేవాడు, ప్రేమించేవాడు ఆయన. కానీ ఎప్పుడైతే మనం ఇలాంటి స్థితిలోనికి అడుగు పెడతామో మన 3వ అధ్యాయము 20వ వచనం, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలములు దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. గనుక మీరేమవ్వాలి? ఆయనతో సమాధాన పడాలి. ఆయనతో సమాధాన పడాలనేది దేవుని పిలుపు. మీరు ఆయనతో సమాధాన పడండి సహోదరులారా. మీకు ఆయన యొద్ద నుండి విశ్రాంతి వచ్చినట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం మీరేం పొందాలి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందడం అంటే అర్థం ఏమిటి? దేవునితో సమాధాన పడటం. మీ పాపములు తుడిచివేయబడాలంటే మీరు ఖచ్చితంగా దేవునితో ఏమవ్వాలి? సమాధాన పడాలి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. ఇలాగు జరుగుకుంటున్నట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. చూశారు? వారు ఏమంటున్నాడు ఆయన? వారు నాతో సమాధాన పడవలెను. ఇలా జరగకుండా అంటే నష్టం రాకుండా, ఉగ్రత రాకుండా, విడిచిపెట్టబడకుండా, ఆశీర్వాదం పోగొట్టుకోకుండా, దేవుని యొక్క దీవెన పోగొట్టుకోకుండా వారు నాతో ఏమవ్వాలి? సమాధాన పడాలి. మనం ఏం చేసుకున్నామండి? ప్యూర్గా ఉన్న జీవితాన్ని కల్మషం చేసుకుంటున్నాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అన్నాడు. అంటే అంతకుముందు అలాగే ఉన్నాయా అంటే అసలు పాపం చేసేంత వరకు ఆ ఎరుపు రంగు లేదు. మొన్నవారమే కదా చెప్పాను మీకు. ఏం చెప్పాను? దేవుడు నరులను ఎలా పుట్టించాను? యథార్థవంతులనుగా పుట్టించాను. అంటే మనం ఎలా వచ్చాము? తెల్లగా వచ్చాం, అంతే కదా. మీకు చిన్న ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను. ఒక గ్లాస్తో వాటర్ తీసుకురండి. ఎక్కడుంది అక్కడ? ప్లీజ్ త్వరగా. మీకు చిన్న ఎక్స్పెరిమెంట్, జాగ్రత్తగా చూడండి. మనం పాపంతో పుట్టలా, అర్థమైందా? దేవుడు నరులను ఎలా పుట్టించనుంది బైబిల్ గ్రంథంలో? యథార్థవంతులనుగా పుట్టించను. పసిబిడ్డలు ఉన్నారు. ఆ పసిబిడ్డలను చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఆ ప్యూరిటీ అంతే కదా. మా చిన్నోడు చూస్తున్నంతసేపు అసలు అలా చూడాలనిపిస్తుంది. అంత ప్యూర్గా ఉంటుంది ఆ ఫేస్. ఆ ప్యూరిటీ చాలా బాగుంటుంది. ఎంతసేపు చూసినా పసిపిల్లల ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి స్వచ్ఛత. ఇదిగో చూడండి, మనం ఎలా ఉండేవాళ్ళం? ఇంత ప్యూర్గా, తెల్లగా ప్యూర్గా ఉన్న దీన్ని పాడు చేయడం ఎంతసేపు పడుద్ది చెప్పండి? ఇది తెల్లగా ప్యూర్గా ఉంది, ఇలా ఉండడం గ్రేట్నెస్, ఇలా ఉండడం గొప్పది. కానీ దీన్ని తగలెట్టేయడం ఎంతసేపు పడుద్ది? క్షణాల మీద తగలెట్టేయచ్చు. క్షణాల మీద, నిమిషాల మీద ఈ ప్యూరిటీని ఏం చేసేయచ్చు? పాడు చేసేయచ్చు. ఈ ప్యూరిటీని ఎవరు పాడు చేశారు? దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఈ ప్యూరిటీని నిమిషాల్లో పాడు చేసేస్తారు. చూడండి, ఇప్పుడు ఈయన వచ్చి నిమిషాల్లో ఈ ప్యూరిటీ ఏమైపోయింది? ఇప్పుడు నాశనం అయిపోయిందా? ఇప్పుడు ఇలా కాసేపటికి ఏమైపోయింది? ఇది ఎంత ప్యూర్గా ఉన్నదాన్ని క్షణాల మీద ఏం చేసేసాం? పాడు చేసేసాం. అంటే ఇది ఎందుకు పాడవుతోంది అనేది ఆలోచించండి. ఈ కలర్ ఇందులో పడేంత వరకు ఇది ఎలాగుంది? ప్యూర్గానే ఉంది. ఇంకా పడుతుంటే ఇంకో 2 చుక్కలేయండి. ఎలాగ పాడు చేశారు కదా, పూర్తిగా పాడు చేసేయండి. ఉంటామండి. ఇలాగా తెల్లగా ఉన్న జీవితాన్ని ఇలా తగలెట్టుకునేది ఎవరు? మనమే. సురేష్ గారు అనకండి. తెల్లగా ఉన్న ఈ వాటర్ని ఇలా ఎర్రగా మార్చింది ఎవరు? సురేష్ గారు కాదు, మనం. ఇది మన ఆత్మీయ జీవితానికి, మన హృదయానికి సూచన. అంటే ఒక చక్కటి స్థితిలో దేవుడు మనల్ని ఉండమని పిలిస్తే ఆ చక్కటి స్థితిని మనం పాడు చేసుకొని, ఆ మంచి స్థితిని పాడు చేసుకుని మీ పాపములు రక్తము వలె
ఎర్రగా ఉన్నాయి అనిపించుకుంటున్నాం. మీ దోషములు కెంపు వలె ఎర్రగా ఉన్నాయి. మీరు ఇలా తగలడ్డారు, మీరు చేసుకున్నారు ఇదంతా, అందుకే మీకు ఆశీర్వాదం రావట్లేదు, అందుకే మీకు దీవెన రావట్లేదు, అందుకే మీ స్వరం పరలోకమందు వినబడట్లేదు, మీ పాపాలు మీకు అడ్డంగా వస్తున్నాయి, మీ దోషాలు మీకు అడ్డంగా వస్తున్నాయి అంటున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, మళ్ళీ వీటిని తెల్లగా మార్చాలంటే మానవులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. మళ్ళీ తెల్లగా మార్చాలంటే ఏ దారి లేదు, ఇంకొకటే దారి. ఏంటో తెలుసా దారి? మళ్ళీ పూర్వం ఏ పరిశుద్ధత అయితే ఉందో ఆ పరిశుద్ధుడైన వానిని లోపలికి ఆహ్వానించి సంపూర్ణంగా ఆయన్ని ఇందులోకి పోస్తూ 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 ఉంటే కొన్నాళ్ళకి ఏమవుతాం? మళ్ళీ చెప్పండి, కొన్నాళ్ళకి ఏమవుతాం? అలా పోయబడి 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 కొన్నాళ్ళకి మళ్ళీ ఏమవుతాం? ఈ కుళ్ళు కరిగి, చూడండి ఇందాకడంత రెడ్ ఉందా, తగ్గిందా? ఇంకెన్ని బాటిల్ పోస్తే ఇది మళ్ళీ తెల్లగా అవుతుంది? ఇంకొక 5-10 బాటిల్ పోస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇది అలా పోస్తూ ఉంటే ఏమవుతుంది? అలా తెల్లగా అవుతుంది. అలా పోసి కడిగి 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 శుద్ధి చేస్తే ఏమవుతుంది? తెల్లగా అవుతుంది. అంటే ఈ ప్యూరిటీని మళ్ళీ ఇందులోకి నింపాలి. తీసుకోడే, ఈ ప్యూరిటీని మళ్ళీ అందులోకి నింపాలి అంటే మనం ఏం చేయాలి? మళ్ళీ ఆ పరిశుద్ధుడైన వారిని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆయన వాక్యంతో ఉదక స్నానము చేత మనల్ని మనం ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధిపరుచుకుంటూ ప్రతిరోజు మనల్ని మనం కడుక్కుంటూ దేవుని వాక్యం లోపల పోయబడుతూ ఉంటే ఆ కుళ్ళు బయటకి ఏమవుతూ ఉంటుంది? వెళ్ళిపోతూ ఉంటుంది. అలా పోయబడుతూ 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 అలా పోస్తూ 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 ఉంటే మరి లోపల చిన్న మురికేటి ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టాము కదా, ఇంకా కలర్ రావాలి, ఇంకా కలర్ రావాలని ఏం చేసాం? పోసే, ఇంకా పోసే, ఇంకా పోసే, మొత్తం కలర్ ఎర్రగా అయిపోయింది. అప్పుడు పిలుపు వచ్చింది, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె ఏమవుతాయి? తెల్లగా అవుతాయి. నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి, నేను మిమ్మల్ని మరలా మొదటి స్థితికి తీసుకొస్తాను అంటున్నాడు దేవుడు. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లని వగును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. మీరు మీ అవిధేయత స్థితిలో ఉండిపోతే అలాగే ఉండిపోతారు, నాశనం అయిపోతారు. ఆ స్థితిలో నుండి మీరు బయటికి రావాలి. మీ ఆలోచన ధోరణి మారాలి. అందుకే దేవుడు పిలుస్తున్నాడట, మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టండి, నేను మీకు ప్రతీకారం చేయట్లేదు. మిమ్మల్ని ఏం చేయట్లేదు? ప్రతీకారం చేయట్లేదు. 103వ కీర్తన 10వ వచనం, 103వ కీర్తన 10వ వచనం, 103వ కీర్తన 8 నుంచి చదువుదాం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతముడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఇదే పని అనుకుంటున్నాడు ఆయనకి. ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన నిత్యము కోపించేవాడు కాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా ప్రియమైన దేవుని ప్రజలారా, నా ప్రియమైన దేవుని సంగమా, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. నీ మీద ఆయన కోపమేమి లేదు. నిత్యం ఆయన కోపపడతాడు అనుకుంటున్నామో, అలా పడ్డాయన. నెక్స్ట్ చదవండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం ఇంకా చేయలేదు ఆయన. చేశాడా? చేస్తే ఉంటామా? మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, సమాధాన పడండి అనే పిలుపు వినబడినప్పుడు ఖచ్చితంగా మీరందరూ ఏమవ్వాలి? సమాధాన పడాలి. అది మీకు ఆశీర్వాదం, అది మీకు దీవెన. రండి, మన వివాదం తీర్చుకుందాం. దేవుడు అదే పిలుస్తున్నాడు, సువార్త ద్వారా పిలుస్తున్నాడు. నాయన, మీరు పాపం చేశారు, మీ పాపం మీ మీద సాక్ష్యం పలుకుతోంది, మీరు తప్పు చేశారు, అయినా నేను మిమ్మల్ని శిక్షించలేదు, అయినా మిమ్మల్ని చంపేయలేదు, మిమ్మల్ని నాశనం చేయలేదు, కానీ మీరు నాతో ఏమవ్వాలని కోరుతున్నాను? సమాధాన పడాలని కోరుతున్నాను. కనుక మీరు ఏమవ్వాలి? సమాధాన పడాలి. యేసుక్రీస్తు యెరూషలేం వచ్చినప్పుడు, యెరూషలేంలో ఇశ్రాయేలీయులు అందరూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు యెరూషలేం మొత్తాన్ని ఉద్దేశించి ఒక మాట మాట్లాడారు. లోకసువార్త 19వ అధ్యాయంలో, లోకసువార్త 19వ అధ్యాయం 42వ వచనంలో ఆ యెరూషలేంలో ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి ఒక మాట మాట్లాడారు. ఏమన్నా తెలుసా? లోకసువార్త 19:42 ఏమంటున్నారు చూడండి.
లూకాసు వార్త 19:42. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అది నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. చూసారు ఎంత బాధపడుతూ యేసుప్రభు వారు మాట్లాడుతున్నారో. నీవును ఇప్పుడైనను ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు ఏమయ్యాయి? మరుగు చేయబడ్డాయి. నిజమేనండి. కొంతమందికి ఎంత వాక్యం ఎంత చెప్పినా, ఎన్ని ప్రయోగాలు చేసి చూపించినా కొంతమంది మనసు ఏమవుదో మారదు. వాళ్ళు కరగరాళ్ళు, అర్థం అవుతుంది వాళ్ళకి ఏంటో మరి. అలాగే బండ హృదయాలు అలాగే ఉంటారు. దేవుని కృపకు పాత్రులు కారు, దేవుని యొక్క శిక్షను కొని తెచ్చుకుంటారు. కాబట్టి నా ప్రియమైన అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్ములారా, అందమైన జీవితం మనది, దాన్ని పాడు చేసుకోవద్దు. అద్భుతమైన జీవితం మనది, దాన్ని ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం. దేవుని యొక్క కృపకు పాత్రులం అవుదాం. ఆయన శాపానికి కాదు, ఆయన శిక్షకు కాదు, ఆయన ఉగ్రతకు కాదు, ఆయన కృపకు పాత్రులం అవుదాం. ఆయన కృపకు పాత్రులయ్యే విధంగా జీవిద్దాం. ఆయన చిత్తాన్ని ఆశ్రయిద్దాం, ఆయన సంకల్పాన్ని గౌరవిద్దాం, ఆయన ప్రేమలో వృద్ధి పొందుదాం, వర్ధిల్లుదాం. ఇంకా చాలా ఉన్నాయి మనం ఆయనతో వివాదాలు పరిష్కరించుకోవాల్సినవి. మన వారం, అయ్యా నేను నీ పని చేయట్లేదు, నేను నా సొంత కార్యాలే చూసుకుంటున్నాను, కానీ నీ పరిచర్యలో నేను లేను, నీ పరిచర్యకి సహకారిగా లేను, నన్ను క్షమించు తండ్రి అని మొన్నటి వారం మనం అందరం ఆయనతో సమాధాన పడాలి అని మీకు దేవుని వాక్యం ద్వారా తెలియజేశాను. ఈ వారం మరొక విషయాన్ని మీతో చెప్తున్నాను. రండి, మన వివాదం తీర్చుకుందాం, మన పాపము విషయమై దేవునితో సమాధాన పడదాం. మొదటి వారం పని విషయంలో సమాధాన పడదాం, పని చేద్దాం, పనిలో వాడబడదాం, పనికి సహకరిద్దాం, పనిని ప్రోత్సహిద్దాం, ఆయన పనిలో ఉందాం. మన వంతు సహకారం మనం అందిద్దాం. సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని దేవుడు సెలవిచ్చాడు. నెక్స్ట్, పాపాన్ని విడిచిపెడదాం. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైన దేవుడు పిలుపునిస్తున్నాడు కనుక మనం ఆయనతో ఆ విషయంలో ఎక్కడ సమాధాన పడాలో తెలుసుకుంటున్నాం. సమాధాన పడదాం, వాదించొద్దు దేవుడితో. ఆదాములాగా అవలాగా వాదనకు దిగొద్దు. వాదనకు దిగావా ఉగ్రత వస్తుంది. ఎందుకు? వాదనకు దిగే ప్రతివాడు ఒప్పుకుంటున్నాడా, కప్పుకుంటున్నాడా? కప్పుకుంటున్నాడు. కప్పుకోవాలనుకున్నప్పుడే వాదనకు దిగుతాడు. పోలీసు పిలిచాడు, దొంగతనం చేసావా? చేయలేదండి. నిజం చెప్పు, ఎక్కడ దాచావు? నాకు తెలియదండి. నన్ను అడుగుతారట మీరు, దొంగలా కనబడుతున్నాను నేను నీకు? నిజంగా తెలీదా? అస్సలు తెలీదు నాకు. ఆ ఇంటికి వెళ్ళలేదా? నేను వెళ్ళలేదు. ఆ ఇంటికి అన్నం కొట్టింది నువ్వు కాదా? నేను కాదు. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. నేను ఉత్తమోత్తముణ్ణి, పరమ పవిత్రుణ్ణి. సరే ఒకసారి లోపలికి వెళ్దాం పదా. లోపలికి వెళ్తే మనుగుడు పెడతారు, కొత్తలుడు అంతే. కనబడిన మనుగుడు పని అది. ఇది ఎక్కడికి వెళ్తాయో తెలీదు. రబ్బర్ బెల్ట్లు ఉంటాయి, పట్టుపట్లు ఆడిపోతాయి, తెలీదు అసలు. బయటకు వచ్చాక కూడా మామూలుగానే ఉంటావు, ఇంకా లోపల కుళ్ళిపోతాయి. పని అయిపోయింది. అయ్యా బాబయ్య, మా చిన్నత్తగారి ఇంట్లో మిద్ది మీద దాచానయ్యా, పదండి తీసుకెళ్ళి ఇచ్చేస్తానయ్యా అంటావు. ఎప్పుడు ఇదంతా? పెళ్ళి అయ్యాక. ఏంటి? అందుకే దేవునితో ఎప్పుడు ఏం చేయకూడదు? వాదించుకో. తప్పు అన్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టు. ఇది పాపం అన్నప్పుడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కయ్యీన్తో కూడా అదే చెప్పాడు. కయ్యీను, నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అన్నాడు. అప్పుడు ఎంత దారుణం అంటే, కొవ్వు ఫుల్ కొవ్వు పట్టేసి హృదయానికి, నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అంటే అంటున్నాడు, నా తమ్మునికి నేనేమైనాను కవలివాడనా అన్నాడు. తప్పు కదా? తప్పు చేసావు, నువ్వు మర్డర్ చేసావు. దేవుడు అడుగుతున్నాడు, ముందే శిక్షించలేదు, ముందు అడుగుతాడు. ఆయనకున్న లక్షణమే అది. రేయ్ ఏంటి నీ కథ? తప్పు చేసావా? ఎందుకు ఇలా చేసావు అంటే ఇలా పెట్టుకొని ఏదో పెద్ద నీతిమంతులు ఏదో బిల్డప్లు కొట్టకూడదు. తగులుతాయి, మరి గట్టి తగులుతాయి. గట్టి తగిలింది, నువ్వు దేశదిమ్మరం అయిపోతావు. పో. నేను చెప్పి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతోంది, గెట్ అవుట్ అన్నాడు. గెట్ అవుట్. వాళ్ళ నాన్న చేసిన తప్పే తను చేశాడు. ఆదాము చేసిన తప్పే ఇంచుమించు కయ్యను కూడా చేశాడు. ఆదాము దేవునితో వాదించాడు, వెళ్ళగొట్టబడ్డాడు ఏదేనులో నుండి. కయ్యను కూడా దేవునితో ఏం చేస్తున్నాడు? వాదిస్తున్నాడు. నువ్వు వాదించకూడదు, అస్సలు వాదించకూడదు.
తప్పు, ఓకే సరెండర్ అయిపో అంతే. సో ఆ సరెండర్ అయ్యే లక్షణం లేకపోవడం వల్లే కయ్యను ఏమయ్యాడు? శపించబడ్డాడు, దేశదిమ్మరయ్యాడు, దేవునికి దూరం అయ్యాడు. తప్పు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, 18-19 వచనాలు. సువార్తలోని ముఖ్య ఉద్దేశం ఏమిటో చూడండి. సువార్తలోని ముఖ్య ఉద్దేశం చాలామందికి తెలియాలి. ఇది సువార్తికులు అనుకుంటున్న చాలామందికి తెలియాల్సినటువంటి సత్యం ఏమిటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు పౌలు భక్తుడు ఆనాటి సంఘానికి తెలియజేసిన మాట. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని. ఎంత ప్రేమ గలవాడు చూడండి మన ప్రభువు. సర్వోన్నతుడైన తండ్రి ఎంత ప్రేమ గలవాడు. ఆయన క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేసుకోవాలనుకుంటున్నాడు? నాన్న సమాధానం పడదాం నాన్న. ఎందుకు నాన్న నేను నిన్ను నరకానికి పంపించాలి? ఎందుకు సాతానికి వాని దూతలకు సిద్ధపరచబడిన నరకాగ్నిలోనికి నువ్వెందుకు వెళ్ళాలి? అపవాదికి వాడి దూతలకు సిద్ధపరచబడినది నీకు కాదు. నువ్వెందుకు అక్కడికి వెళ్ళాలి? నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నేను ప్రేమిస్తున్నాను. నేను దేవుడు మనల్ని తనతో ఏం చేయాలనుకుంటున్నాడు? సమాధానపరుచుకొనవలెనని. చదవండి. ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అంటే పరిచర్య అంటే అర్థం ఏంటి? పాపంలో ఉన్న ప్రతివాని ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పి దేవునితో ఏం చేయాలి? సమాధానపరచాలి. దేవునితో సమాధానపరచాలి. తప్పు దిద్దుకో, క్షమాపణ వస్తుంది. తప్పు ఒప్పుకొని విడిచిపెట్టు, క్షమాపణ పొందుకుంటావు. సమరమా, సమాధానమా, యుద్ధమా, లేకపోతే సంధి చేసుకుంటావా? సో ఈ సమాధానాన్ని పరిచే సువార్తలోనే సమాధానం ఉందట. సమాధానపరిచే సువార్తను మాకు అనుగ్రహించెను. తర్వాత అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. నెక్స్ట్, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు. ఎంత పెద్ద మాట అది. దేవుడు ఏం చేస్తున్నాడట? నిన్ను వేడుకుంటున్నాడట. ఇంకా అక్కడ కూడా మనకు కొవ్వు పెరిగిందనుకో ఏమైపోతాం? అసలు దేవుడు ఎవరినైనా వేడుకోవాల్సిన అవసరం ఉందా? అది ఒకటి చెప్పండి నాకు, ముగించేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నిన్ను నన్ను వేడుకోవాల్సిన గడ్డం పట్టుకుని, బాబు రే మారు మనసు పొందరా, అరే తల్లి బాబు తల్లి మారు మనసు పొందమ్మా, వద్దమ్మా జీవితం పని కడిగి వేసుకోమ్మా అని గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు దేవుడు. సమాజాన్ని, సంఘాన్ని, వ్యక్తుల్ని, నశించిపోతున్న వారిని గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు దేవుడు. ఈ వాక్యం అర్థం కాకపోతే ఎవడేం చేయలేడు. వేడుకుంటున్నాడని వ్రాయబడింది అక్కడ. వేడుకుంటున్నాడట. ఎంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. దేవుడు మా ద్వారా ఏం చేస్తున్నాడు? వేడుకొనున్నట్లుగా మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాం. వేడుకోవడం ఏంటి? బ్రతిమలాడుకోవడం ఏంటి? అదే సువార్త పరిచర్య ఏమిటి? అదే సమాధాన పరిచర్య ఏమిటి? ఈరోజు వేలాది మందికి దేవుని వాక్యం వెళుతోంది. మన ద్వారా ముఖ్యంగా లక్షలాది మంది సత్యమును వింటున్నారు. అనేక విశ్వాసాలకు చెందిన వారి ఇంట్లోకి, మొబైల్లోకి వెళ్ళిపోతుంది దేవుని మాట. ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవడం వల్ల ప్రతి వారికి దేవుని యొక్క స్వరం వినబడుతోంది. ఏంటి ఆ స్వరం? సమాధాన పడండి అయ్యా, మారు మనసు పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి, దేవునితో నిబంధన చేసుకోండి.
మీ పాపాలే సమస్తానికి కారణం. నశించిపోకండి, రక్షించబడండి. ఇది సమాధాన సువార్త పరిచర్య. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఇంత గొప్ప సత్యాన్ని విన్న తర్వాత మీరు మాకు కాదులే పక్కుడికని తోసేయకుండా దీన్ని హృదయాంతరాల్లో పెట్టుకొని, ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన మెల్లనైన స్వరం నాకు వినబడింది, నెక్స్ట్ నేను చేయాల్సింది ఏమిటి చెప్పండి? ఏంటి? ఆయనతో నా వివాదం పాపం. మొదటి వారం ఆయనతో నా వివాదం పని, రెండో వారం ఆయనతో నా వివాదం పాపం. ఇప్పుడు ఆయనతో నాకున్న వివాదాన్ని నేను ఏం చేయాలి? పరిష్కరించుకొని సమాధాన పడాలి. రండి మన వివాదము తీర్చుకుందాం. పిలుపు నాది కాదు, దేవునిది. మీ చెవుల్లోకి వెళితే ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభువా నాతో మాట్లాడినందుకు, నీ సేవకుడి ద్వారా నాతో డైరెక్ట్గా సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు నీకు స్తోత్రం తండ్రి అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇమ్మీడియట్గా మనమందరం ఆయనతో ఏమవ్వాలి? ఒకవేళ వైరుధ్యంతో ఉంటే, ఒకవేళ శత్రుత్వంతో ఉంటే, ఒకవేళ వైరం ఉంటే వెంటనే ఏమవ్వాలి? సమాధాన పడాలి. మళ్ళీ ఆ ప్రభు ద్వారా మనం శుద్ధీకరించబడాలి, మన జీవితాలు వెలిగింపబడాలి, మనం కట్టబడాలి, నిలబడాలి. అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు మన సొంతం కావాలి. మన కుటుంబం మకుటం వలె, వజ్రం వలె, మన కుటుంబం ఒక నక్షత్రం వలె ప్రకాశించాలి. మీ పిల్లలు మీ ఎదుట నక్షత్రాల వలె ప్రకాశించాలి. అలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నాతో మాతో మా అందరితో సూటిగా మాట్లాడేందుకు స్తోత్రం తండ్రి. నిజమే ప్రభువా, ఆదాము చేసిన తప్పు మా జీవితంలో జరగకూడదు, హవ్వ చేసిన తప్పు మా జీవితంలో జరగకూడదు, కయ్యను చేసిన తప్పు మా జీవితంలో జరగకూడదు. నేటి వరకు ఈ సమాజంలో అనేకులు చేస్తున్న తప్పులు మా జీవితంలో జరగకూడదు తండ్రి. మేము సమాధాన పడాలి మీతో ప్రభా. మా పాపమును విడిచిపెట్టాలి, మేము ఒప్పుకోవాలి, వాదించకూడదు ప్రభా. మీ ఎదుట వాదించి ఎవడు గెలవగలడు? మీ ఎదుట వాదించి ఎవడు నిలువగలడు? ప్రభా, మీకు సమస్తము తెలుసు తండ్రి. మా రహస్య పాపాలు మీ కంటికి కనబడుతున్నాయి, మా జీవితం స్పష్టంగా మీకు తెలుసు ప్రభువా. ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నాం అది మీ వలననే, మీ కృప వలననే మేము ఆ స్థితిలో ఉన్నాం. దయగల దేవ, కృపగల ప్రభు, అనేక మంది రోజు మీ సన్నిధికి వచ్చారు. మీ సన్నిధిలో కూర్చున్న బిడ్డలందరితో మీరు మాట్లాడారు సూటిగా తండ్రి. విన్న వాక్యం వారి హృదయంలో నుండి కొట్టుకొని పోకుండా, వెళ్ళిపోకుండా స్పష్టంగా ప్రభు మీ యొక్క ఆలోచన వారికి అర్థమగునట్లు మీ కృపను వారికి తోడుగా ఉంచండి. మీ సహాయం వారికి అనుగ్రహించండి. మీ సమాధానం వారికి దయచేయండి. మీ సన్నిధి కాంతి ప్రకాశము చేత మీ బిడ్డలను వెలిగించండి ప్రభువా. వారి యొక్క బిడ్డల జీవితాల్లో, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరుగునట్లు, మీతో వారు సమాధాన పడినట్లు, ప్రతి వివాదము సమసిపోవునట్లు, ప్రతి వివాదము తొలగిపోవునట్లు, దుష్టుడికి చోటు ఇవ్వకుండా తండ్రి వారి జీవితాల్లో గొప్ప మార్పును ఆహ్వానించినట్లు మీ సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దయగల దేవ, కృపగల ప్రభువా, మీ చిత్తం యొక్క సంపూర్ణతలో మీ బిడ్డలను నిలువబెట్టండి. మీ యొక్క సమాధానమును బంధము చేత ప్రభా ఈ సువార్త పరిచర్య ద్వారా అనేక హృదయాలను మీ తట్టు తిప్పుకోమని వేడుకుంటూ, మోసపోతున్న మానవ హృదయాలను, భ్రష్టు పట్టిపోతున్న మానవ హృదయాలను, అజ్ఞానము చేత, అంధకారము చేత, పాపపు క్రియల చేత తండ్రి ప్రభ కొట్టుకొని పోతున్న మానవ హృదయాలను ప్రభా మీ కుమారుడైన క్రీస్తు రక్తముతో, ఆయన ప్రేమతో శుద్ధీకరించి, బలపరిచి, స్థిరపరిచి మీ ఎదుట నిలబెట్టుకోమని ప్రాధేయపడుతూ, మీరు మాకు అప్పగించిన ఈ పరిచర్యను బట్టి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిచర్యను ఇంకా వృద్ధి పొందించమని, అనేకుల జీవితాల్లో వెలుగులు నింపే యోధులుగా మమ్మల్ని అందరినీ మార్చమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఐ లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సందేశాన్ని ఇతరులకు చేరవేయండి. ఈ సందేశం ద్వారా అనేకులు వెలిగింపబడినట్లు మీరు ప్రార్థించండి. అలాగే ఈ పరిచర్యను ఇంకా బలముగా కొనసాగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో మన పరిచర్య కొరకు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కానుకల పరిచర్య కొనసాగుతూ ఉండగా మీ ప్రార్థన అలాగే మీ యొక్క సహకారాన్ని మినిస్ట్రీకి అందించండి. చక్కటి పాట పాడుతూ ఉండగా పరిచర్య సాగుతూ ఉంటుంది. ఆ తదుపరి ప్రభు యొక్క బలను సమీపిద్దాం. దేవుడటి ధన్యత మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.